అది నిన్న తీన్మార్ మల్లన్న ఒక సమావేశంలో బీసీ రిజర్వేషన్లకి సంబంధించి మాట్లాడుతుండగా కవిత రియాక్షన్ గురించి ఆయన మాట్లాడుతూ బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉంటే ఆర్డినెన్స్ తీసుకొస్తే కవితకేంటి సంబంధం అంటూ వ్యాఖ్యానిస్తూనే కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో ఇటు కొంతమంది జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడికి తెగబడ్డారు. ఒక్కసారిగా సుమారు 80 నుండి 100 మంది కార్యకర్తలు తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడికి వచ్చారు. కర్రలతో పాటు వచ్చారు. వచ్చి రాగానే అక్కడ ఫర్నిచర్ ను ధ్వంసం చేస్తూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే అక్కడ పరిస్థితిని గమనించిన లోపలి సిబ్బంది ఎక్కడికక్కడ డోర్లు లాక్ చేశారు ముందు. ఆ తర్వాత సిచ్యువేషన్ ఏమాత్రం కంట్రోల్లోకి రావడం లేదు. ఎందుకంటే అక్కడున్న గ్లాస్ డోర్లను కూడా పగలగొడుతూ అక్కడున్న ఫర్నిచర్ ని ధ్వంసం చేస్తూ ఉండడంతో కొంచెం మాట్లాడదామని కొంతమంది సిబ్బంది బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆ సిబ్బందిని పట్టుకొని కొడుతున్న దృశ్యాన్ని రైట్ సైడ్ బాక్స్ లో మనం చూసినట్లయితే ఆ జాగృతి మహిళా కార్యకర్తలు కూడా వచ్చారు. వాళ్ళు అక్కడున్న సిబ్బందిని పట్టుకొని కొడుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. అలా 80 నుండి 100 మంది దాకా కార్యకర్తలు ఒక్కసారిగా రావడం, ఫర్నిచర్ ని ధ్వంసం చేయడం, అక్కడున్న గ్లాస్ డోర్లను కిటికీలను పగలగొట్టడంతో చాలా మందికి అక్కడ గాయాలయ్యాయి. ఆ రక్తపు మడుగుని కూడా మనం చూస్తున్నాము. ఆ దృశ్యాలు, ఆ విధ్వంసపు దృశ్యాల్ని మనం రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాము. తీవ్రంగా గాయపడ్డ వాళ్ళు కొంతమంది అయితే మరికొంతమందికి రక్తం ఓడింది. దీంతో కొంతమందిని హాస్పిటల్కి అయితే తరలించారు. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూసినట్లయితే పరిస్థితి కంట్రోల్ కాకపోవడంతో అక్కడున్న గన్మ్యాన్ ఒక్కసారిగా గాల్లోకి ఫైరింగ్ జరుపుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఒక్కసారిగా 80 నుండి 100 మంది కార్యకర్తలు రావడం, అక్కడున్న సిబ్బందిపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో గన్మ్యాన్ కొంత భయపెట్టేందుకు పనిచేశాడా, లేకపోతే పరిస్థితి చెయ్యి దాటుతుందని చెప్పి ఫైరింగ్ ఓపెన్ చేశారా అన్న విషయం అయితే తెలియాల్సింది. పోలీసులు ప్రస్తుతం దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.